ట్రంప్ 2.0 పాలన అమెరికన్లతో పాటు ఆ దేశంలోని విదేశీయులను టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే అక్రమ వలసల పేరుతో వేల మందిని దేశం నుంచి పంపించి వేశారు. మరోవైపు సుంకాల పేరుతో ప్రపంచ దేశాలను భయపెడుతున్నారు. చైనా విషయంలో అయితే కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా స్టూడెంట్ వీసాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చైనా విద్యార్థుల వీసాల రద్దుకు సంబంధించిన ప్రకటన అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. చైనీస్ కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలున్న విద్యార్థులు, ముఖ్యంగా పరిశోధనా రంగాల్లో చదువుతున్న వారిపై ఈ చర్యలు కేంద్రీకృతమై ఉన్నాయని రూబియో తెలిపారు. ఈ నిర్ణయం అమెరికా, చైనా రాజకీయ, ఆర్థిక ఉద్రిక్తతల నేపథ్యంలో వచ్చింది. అమెరికా ప్రభుత్వం చైనా విద్యార్థుల వీసాలను రద్దు చేయడానికి జాతీయ భద్రతను ప్రధాన కారణంగా చూపుతోంది. చైనీస్ కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలున్న విద్యార్థులు అమెరికా పరిశోధనా రంగాల్లో సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్నారనే ఆరోపణలు ఈ నిర్ణయానికి ఆధారం. ఈ చర్య జాతీయ భద్రతను రక్షించడానికి, మేధో సంపత్తి దొంగతనాన్ని నిరోధించడానికి ఒక వ్యూహాత్మక ఆవశ్యకత. గతంలో చైనా విద్యార్థులు, పరిశోధకులపై గూఢచర్య ఆరోపణలు వచ్చిన సందర్భాలు ఈ నిర్ణయానికి బలం చేకూర్చాయి. ఈ వీసా రద్దు చర్యలు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వ రాజకీయ ఎజెండాతో ముడిపడి ఉన్నాయి. ట్రంప్ పరిపాలన విదేశీ వలసలపై, ముఖ్యంగా చైనాతో సంబంధాలపై కఠిన వైఖరిని కొనసాగిస్తోంది. రిపబ్లికన్ ఎంపీలు డ్యూక్ యూనివర్సిటీ వంటి సంస్థలపై చైనాతో సంబంధాలను తెంచుకోవాలని చేసిన ఒత్తిడి ఈ విధానం యొక్క రాజకీయ లక్షణాన్ని సూచిస్తుంది. ట్రంప్ అనుకూలవాదులు ఈ చర్యలను అమెరికా ఆర్థిక, సాంకేతిక ఆధిపత్యాన్ని కాపాడే ప్రయత్నంగా చూస్తారు. చైనాతో ఆర్థిక, సైనిక పోటీ నేపథ్యంలో ఈ చర్యలు రాజకీయంగా రిపబ్లికన్ ఓటర్ల మద్దతును పొందవచ్చు. ఇదిలా ఉంటే చైనా రాయబార కార్యాలయం నుంచి ఇంకా స్పందన రానప్పటికీ ఈ చర్యలు అమెరికా, చైనా దౌత్యపరమైన సంబంధాలను మరింత దిగజార్చవచ్చు. చైనా తిరిగి ప్రతిచర్య చేపట్టడం ద్వారా అంతర్జాతీయ విద్య, ఆర్థిక సహకారం దెబ్బతినే ప్రమాదం ఉంది. అమెరికాలో అత్యధిక విదేశీ విద్యార్థుల సంఖ్యలో భారత్ తొలి స్థానంలో ఉంది. చైనా విద్యార్థులపై కేంద్రీకృతమైన ఈ చర్యలు భారతీయ విద్యార్థులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపకపోవచ్చు, కానీ కఠిన వీసా నిబంధనలు వారిని కూడా పరోక్షంగా ప్రభావితం చేయవచ్చు. చైనా విద్యార్థులపై ఆంక్షలు భారతీయ విద్యార్థులకు అమెరికా విశ్వవిద్యాలయాల్లో అవకాశాలను పెంచవచ్చు. మార్కో రూబియో చైనా విద్యార్థుల వీసాల రద్దు ప్రకటన అమెరికా జాతీయ భద్రతా విధానంలో భాగంగా కనిపిస్తున్నప్పటికీ ఇది రాజకీయ, దౌత్య ఉద్దేశాలతో ముడిపడి ఉంది. ట్రంప్ పరిపాలన యొక్క చైనా వ్యతిరేక వైఖరి ఈ చర్యల వెనుక ప్రధాన శక్తిగా ఉంది. ఈ నిర్ణయం అమెరికా విశ్వవిద్యాలయాల ఆర్థిక, విద్యా వైవిధ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. అదే సమయంలో భారతీయ విద్యార్థులకు కొత్త అవకాశాలు తెరవవచ్చు. అయితే చైనాతో దౌత్య సంబంధాలపై ఈ చర్యల దీర్ఘకాల ప్రభావం అంతర్జాతీయ విద్యా సహకారంపై ఒత్తిడి కీలక చర్చనీయాంశాలుగా మిగిలిపోతాయి.